వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడిని హత్య చేయడం, ఆ కుటుంబం మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఆ కుటుంబం నేరుగా పోలీసులకు కంప్లైంట్ చేసిన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులే కంప్లైంట్ చేసిన పట్టించుకోకపోగా ఆ ఇంటి మీద దాడి జరుగుతున్నప్పుడు పోలీసులు చూస్తూ ఊరుకున్నారన్నటువంటి ఆరోపణ. తీవ్రంగా గాయపడ్డటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని ఆసుపత్రిలో చేరిస్తే అక్కడ మరణించినటువంటి సంఘటన. ఇది సత్యసాయి జిల్లాలో జరిగినటువంటిది. లింగమయ్యకి సంబంధించి వాళ్ళని పరామర్శించడానికి, కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్ వస్తున్నారని తెలియడంతోనే పరిటాల సునీత జగన్ని ప్రశ్నించడం, జగన్కి సంబంధించి తోపుదుర్తి వాళ్ళు పరిటాలను ప్రశ్నించడం, ఇదంతా అయిపోయింది. మేము గనక తలుచుకుంటే హెలికాప్టర్ కూడా దిగనివ్వం అన్నటువంటిది చెప్తూనే మాకు అట్లాంటి చంద్రబాబు నేర్పలేదు అన్నటువంటిది పరిటాల మాట్లాడినటువంటి మాట. అది కూడా జరిగిపోయింది. అయితే ఇవాళ జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో ఘాటైనటువంటి హెచ్చరికలే జారీ చేశారు. పోలీసులు అక్కడ స్వయంగా ఒక సబ్ ఇన్స్పెక్టరే అందరికీ వీడియో కాల్స్ చేసి ఎంపీటీసీలందరినీ కూడా పార్టీ మారమని వార్నింగ్లు ఇచ్చారు. అదే సమయంలో భద్రత కల్పించలేదు, దాడి చేస్తున్నారని కంప్లైంట్ చేసినా పట్టించుకోలేదు. చివరికి 20 మంది దాడి చేస్తే 2 మీదన కేసు పెట్టి వదిలేశారు. ఇది ఏ విధంగా కరెక్టు? రేపు పోలీసులు నీతి తప్పిన పోలీసులకి వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాం, యూనిఫాములు తీసేసి జైళ్ళకి పంపిస్తామంటూ తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. ఆయన ఏం మాట్లాడారు విందాం. మీరు సూపర్ 6 ఎందుకు అమలు చేయడం లేదు అని చెప్పి ప్రజలు గట్టిగా నిలదీస్తా ఉన్నారు. ఇలాంటి ప్రశ్నించే సమయంలో ప్రజల గొంతు వినపడకూడదు అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ బుక్ పాలన మీరు సాగిస్తూ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు ప్రజలను మీరు దయా దాక్షిణ్యం లేకుండా ఈ రకంగా ప్రతి చోట కూడా పోలీసులు ఉపయోగించుకుంటూ ఎమ్మెల్యేలందరినీ కూడా హింసను ప్రోత్సహించండి అని చెప్పి వాళ్ళందరినీ కూడా ఉసగొలుపుతూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు చేస్తా ఉన్న ఈ దౌర్జన్య కాండ, ఎవరైతే పోలీసులు చంద్రబాబు నాయుడు గారి వెప్ప కోసం ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు. చంద్రబాబు నాయుడు గారి ఇది జగన్ మాస్ వార్నింగ్, కార్యకర్తల స్పందన. అంటే పోలీసుల మీద కార్యకర్తల్లో కూడా అంతటి అసంతృప్తి, అసహనం రగిలిపోతుంది. రాబోయే రోజుల్లో ఈ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయో అర్థం కాకుండా.